గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులు అజరుద్దీన్ గారు, గౌరవ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ శాఖ మంత్రులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, అలాగే రైతు వేదికల నుంచి ఆన్లైన్లో పాల్గొంటున్నటువంటి ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు గౌరవ పొన్న ప్రభాకర్ గారు, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అనేక రైతు వేదికల్లో వేలాది మంది రైతు నాయకులు, రైతులు ప్రత్యక్షంగా ఈ సమావేశంలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకులకి, రైతులకి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, ముఖ్యంగా శాసన మండలి అధ్యక్షులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లకి, అధికారులకి, నూతనంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినటువంటి మిత్రులకి, అధికారులకి, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇదొక ముఖ్యమైన ఘట్టం. ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసాకు సంబంధించిన నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లోకి రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం. ఈరోజు వ్యవసాయం ఈ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి కార్యక్రమం. రైతు ఈ రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటి వాడు. మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచర సభ్యులు కానీ, మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. వ్యవసాయ సమస్యల గురించి తెలుసు, రైతాంగ వారి ఇబ్బందుల గురించి తెలుసు, పండించిన పంటకు సంబంధించినటువంటి కొనుగోలు అవసరాల గురించి కూడా తెలుసు. కాబట్టే మీరు పండించినటువంటి ధాన్యాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అయినప్పటికీ కూడా వాటిని వెచ్చించి మీ అందరి దగ్గర నుంచి పండించిన పంటని కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు మీరు పంట పండించడానికి, ఒక భరోసా కల్పించడానికి ఈరోజు నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఒక ఆలోచన చేసి ఖమ్మం జిల్లాలో మదర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచి ఈ నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి
ఆనాటి పాలకులకు సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు రాష్ట్రంలో ఒక దరి నుంచి ఒక ఆయన, ఇంకో దరి నుంచి ఇంకొక ఆయన, ఇద్దరు బయలుదేరి ఈరోజు రాష్ట్రం మీద పడి లేని అబద్ధాలన్నీ పోగేసుకుని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన కట్టుకథలు అల్లించి ఒక తప్పుడు ప్రచారానికి నాంది పలుకుతూ తిరుగుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇంకొక ఆయన ఎందుకు పేరే చెప్తున్నాను నేను, 10 సంవత్సరాలు ఆనాటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, ఆశీర్వాద సభ కాదు అది, మీరు క్షమాపణ సభ పెట్టుకోండి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఈ పెద్ద మనిషి 10 సంవత్సరాలు ఏ రకంగా అసలు మంత్రిగా పనిచేశాడనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఎందుకనంటే 10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రం, ఆదాయం సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తోడు ఇంకొక 8 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, రాష్ట్ర ఆదాయం ఇంకొక 8 లక్షల పైబడి తెచ్చిన అప్పు, రెండు కలిపి కూడా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏందయ్యా అని లెక్క తీశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం 2,88,670 కోట్లు మాత్రమే. అంటే నెలకి 2,532 కోట్లు, సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికే ఏదో గొప్పలు మేము రైతుల కోసం చేసినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే, చేసినటువంటి పనులు కూడా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగి తప్పనిసరిగా రైతులందరికీ ఈ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. సంవత్సరానికి వాళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెడితే మేము 62,604 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్, రెండింతలు మేము ఖర్చు పెట్టి రైతులకు వేస్తూ వచ్చాం. ఇది కేవలం మా దగ్గర ధనిక రాష్ట్రంగా మీరు మాకు అప్పచెప్పుకోలే, లేకపోతే మీలాగా మేము 8 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించి 8 లక్షల పైబడినటువంటి ఆ అప్పులు కడుతూనే కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి మేము కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 2,08,557 కోట్ల రూపాయలని అసలు అప్పు బ్యాంకులు కడుతూనే ఈ 1,56,496 కోట్లు రైతుల అకౌంట్లో వేసాం. ఒకవేళ ఈ కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉండకపోతే, మమ్మల్ని తాకట్టు పెట్టి ఉండకపోతే, ఈ 2.5 సంవత్సరాలు